హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనకు 2-3 క్రెడిట్ కార్డులు ఉన్నాయనుకోండి, వేరే బ్యాంక్ సంబంధించింది. అది మనం ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ నుంచి ఆ బ్యాంక్‌కి బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ ఎలా చేసుకోవాలనేది ఈరోజు మన టాపిక్. మీరు ఏదైనా గానీ 2 క్రెడిట్స్ కార్డ్ కానీ మీరు వాడెడ్‌గా ఉంటే, ఒక క్రెడిట్ కార్డ్ అమౌంట్ డ్యూ డేట్ అనేది దగ్గరకొచ్చేసరికి మీరు ఈ క్రెడిట్ కార్డ్ నుంచి ఆ కార్డ్‌కి అమౌంట్ అనేది ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర అమౌంట్ లేనప్పుడు. అది కూడా మీకు పెద్దగా చార్జెస్ పడదు. తక్కువ చార్జెస్ పడుతుంది. మీరు బయట తీసుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా ఈ క్రెడిట్ కార్డ్‌లో అవైలబిలిటీ ఉన్న అమౌంట్‌ని ఆ క్రెడిట్ కార్డ్‌లోకి మీరు మారుస్తారనమాట. దాని ద్వారా మీకు ఫైన్ అనేది చాలా వరకు తగ్గుతుంది. మీ దగ్గర అమౌంట్ లేనప్పుడు ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్ అనేది ఉందన్నమాట. అది ఎలా చేయాలనేది ఒకసారి డెమో చూపిస్తాను, వీడియో చూడండి. మొదటగా మనము గూగుల్ ఓపెన్ చేసి ఎస్బీఐ కార్డ్ అని ఎంటర్ చేయాలి. ఓపెన్ చేయగానే ఈ వెబ్సైట్ మీకు ఓపెన్ అవుతుంది. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చూసుకోండి. ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అవ్వచ్చు, లేదంటే యూజర్ ఐడి ద్వారా లాగిన్ అవ్వచ్చు, లేదనుకోండి క్రెడిట్ కార్డ్ నెంబర్ ద్వారా, అంటే మీ క్రెడిట్ కార్డ్ మీద 16 పిన్స్ ఉంటాయి కదా, 16 డిజిట్స్. ఆ డిజిట్స్ ఎంటర్ చేసిన తర్వాత అలాగా 3 ఆప్షన్స్ అనమాట. ఆల్రెడీ మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే ప్రాబ్లం లేదు. ఇన్ కేస్ రిజిస్టర్ అవ్వకపోతే రిజిస్టర్ అవ్వండి. ఇప్పుడు మన యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అవుతుంది. ఇన్ కేస్ మీరు పాస్వర్డ్ అనేది మర్చిపోతే ఎలా పాస్వర్డ్ రికవరీ చేయాలనేది ఒకసారి చూడండి. ఇక్కడ మొదటగా మీ యూజర్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న పిక్చర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుని ఈ టిక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. పాస్వర్డ్ గుర్తుంటే పాస్వర్డ్ ఎంటర్ చేయండి. లేదనుకుంటే కింద ఫర్గెట్ పాస్వర్డ్ ఇది ఉంది కదా, ఫర్గెట్ పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ క్రెడిట్ కార్డ్ నెంబరు, సివి నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ప్రొసీడ్ అని ఇస్తే మళ్ళీ మీకు అథెంటికేషన్కి ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ పాస్వర్డ్ అనేది రీసెట్ చేసుకోవచ్చు. తర్వాత మీరు లాగిన్ అవ్వచ్చు. ఇన్ కేస్ మీకు పాస్వర్డ్ మర్చిపోతే ఇది ప్రొసీజరు. లేదంటే మీ మొబైల్ నెంబర్ ఉంది కదా, ఈ మొబైల్ నెంబర్ ద్వారా కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ మీ క్రెడిట్ కార్డ్ లాస్ట్ 4 డిజిట్ అడుగుతుంది. మీరు ఆ 4 డిజిట్ మీ క్రెడిట్ కార్డ్లో ఉన్న లాస్ట్ 4 డిజిట్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ప్రొసీడ్ మీద సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఈ పిక్చర్ మీరు సెలెక్ట్ చేసుకుని ఈ క్రెడిట్ కార్డ్ పిన్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ జనరేట్ ఓటీపీ మీద ఎంటర్ చేయాలి. ఈ ఓటీపీ అనేది మీ మొబైల్కి వస్తుంది. మీ మొబైల్లో ఓటీపీ ఎంటర్ చేసి ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. ఈ మెయిన్ వెబ్సైట్లో మీకు స్టేట్మెంట్ ఎప్పుడు జనరేట్ అవుతుంది ఇవన్నీ మీకు ఐడియా ఉంటుంది ఆల్రెడీ. ఇప్పుడు మనము బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఎలా చేసుకోవాలనేది మెయిన్ మన కాన్సెప్ట్. దీంట్లో లెఫ్ట్ సైడ్ చూడండి మై డాష్ బోర్డ్ అనేది కనిపిస్తుంది కదా, దీని కింద మై అకౌంట్స్ అనేది చూడండి. ఇక్కడ మీకు క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ కావాలంటే చూసుకోవచ్చు. అన్బిల్డ్ ట్రాన్సాక్షన్ అనేది ఏదైనా జరిగింటే చెక్ చేసుకోవచ్చు. తర్వాత మీ డాష్ బోర్డ్ ఉంది కదా, మై డాష్ బోర్డ్, దాని కింద ఈఎంఐ అండ్ మోర్ అనేది చూడండి. ఇది ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. దీంట్లో ఫస్ట్ వస్తుంది చూడండి, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఆన్ ఈఎంఐ. అంటే మీరు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసిన దాన్ని ఈఎంఐలో కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆప్షను. లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అనుకుంటే ఈ సమ్ ఛార్జెస్ పడి డైరెక్ట్గా ఎంత అవుతుంది మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో వేరే క్రెడిట్ కార్డ్కి ఆ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనము బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అండ్ ఈఎంఐ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి మీకు ఫస్ట్ కనిపిస్తుంది ఈ కెన్ ట్రాన్స్ఫర్ ఎనీ అమౌంట్ బిట్వీన్, అంటే మనకు అమౌంట్ అనేది ఎంత ఎలిజిబిలిటీ ఉంది ఈ అమౌంట్ వరకు మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. మీ కార్డు ఫర్ ఎగ్జాంపుల్ 50,000 అయితే వాళ్ళు 38, 35 అలా ఇస్తారు. ఎక్కువ ఉంటే ఇంకా అమౌంట్ అనేది పెరుగుతుంది అనమాట. ఇక్కడ మీకు ఒక చెక్ బాక్స్ కనబడుతుంది చూడండి. ఇక్కడ మీరు ఏ క్రెడిట్ కార్డుకి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు అనేది ఆ క్రెడిట్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి కానీ, ఐసిఐసి కానీ, వేరే ఏ క్రెడిట్ కార్డ్ అయినా కానీ ఆ క్రెడిట్ కార్డు 16 డిజిట్స్ ఉంటాయి కదా, ఆ 16 డిజిట్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మీరు ఇక్కడ ఇంతకుముందు చేసి ఉంటే ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత ఆ బ్యాంక్ నేమ్, అది యాక్సిస్ బ్యాంక్, క్రెడిట్, హెచ్డిఎఫ్సి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ అనేది ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి మీరు. తర్వాత మీకు ఆఫర్ అనేది చూపిస్తుంది నెక్స్ట్ ఆప్షన్లో. నేను ఏదైనా ఒకటి ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేస్తాను. నేను ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి అనేది ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత అమౌంట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఆఫర్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట. 3 మంత్స్కి 1% అనేది కావాలనుకున్నా, లేదంటే 6 మంత్స్కి మీరు ఈఎంఐ కింద కావాలనుకుంటే 1.16 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో పర్ మంత్, ఇది పర్ యానం కాదు, పర్ మంత్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా కింద కనిపిస్తుంది చూడండి, టెన్యూర్ ఎన్ని నెలలు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి, ఈఎంఐ ఎంత పడుతుంది పర్ మంత్, ప్రాసెస్ ఫీజు, ఇవన్నీ మీకు కనిపిస్తాయి. తర్వాత మీరు కింద జనరేట్ ఓటీపీ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుంటే
ఓటీపీ అనేది మీ మొబైల్ నెంబర్ వస్తుంది. అది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ బాక్స్ సెలెక్ట్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకుంటే మీకు సక్సెస్ఫుల్ అనేది వస్తుంది. ఇది వితిన్ 2-3 డేస్లో ఆ క్రెడిట్ కార్డుకి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీరు మీ ఉన్న క్రెడిట్ కార్డ్ నుంచి వేరొక క్రెడిట్ కార్డ్కి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఏదన్నా కానీ, ఇన్ కేస్ మీ చేతిలో అమౌంట్ లేనప్పుడు ఇది ప్రాసెస్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.